ఈ దేశంలో గుడులకు ఖర్చు పెట్టినంత ధనము ఆ బాంబులు ఆ యొక్క తుపాకులు తయారు చేయడానికి ఖర్చు పెట్టుకుంటే మనం ప్రపంచంలో మనం చూసి అందరూ భయపడేవారు. ఈరోజు ప్రపంచాన్ని చూసి మనం భయపడుతున్నాం. రెండింటిని ఖర్చు పెట్టండి. ఒకటి శాస్త్రానికి, యజ్ఞానికి, ఆయుధాలు తయారు చేయడానికి. ఈ రెండింటికి డబ్బు ఖర్చు పెడితే ప్రపంచమంతా కూడా మనం చూసి భయపడుతుంది. ఎవరు కూడా మన వైపు కన్నెత్తి చూసేంత దమ్ము ధైర్యాలు ఎవరికి కూడా ఉండదు. కాబట్టి ఈ విషయాలు గురువులు బోధించట్లేదు. పరాక్రమాన్ని బోధించే గురువు ఈ దేశంలో ఎక్కడ లేదు. సవటలను ఎట్లా తయారు చేయాలి, భారతీయులను సవటలను, దద్దమ్మలను అవే బోధిస్తున్నారు. రా వచ్చి దండం పెట్టుకో, దద్దోజనము, పులిహోరను, పంతులు ప్రసాదం ఇస్తాడు, తీసుకో పో. అమ్మ చెప్పింది, భార్య చెప్పింది. ఎవడైతే గురువు సేవ చేయకుండా, శాస్త్రాలు చదవకుండా, ఇంద్రియాలను జయించకుండా ఎవడైతే వివాహం చేసుకుంటాడో వాడు ఆ స్త్రీకి బానిసైపోతాడు, ఆ సంపదలకు బానిసైపోతాడు, సుఖాలకు బానిసైపోతాడు. అలాంటి వ్యక్తి గృహస్థాశ్రమాన్ని సమర్థంగా నిర్వహించలేడు, సమాజాన్ని సమర్థంగా నిర్వహించలేడు, దేశాన్ని కూడా సమర్థంగా పరిపాలించలేడు అని చెప్పారు. అందుకే గురువు ఆ శిష్యునికి ఇంద్రియాలను ఎట్లా అదుపులో పెట్టుకోవాలి, ఇంద్రియాల మీద ఏ విధంగా పట్టు సాధించాలి, ఏ విధంగా సమన్వయాన్ని సాధించాలి, శరీరాన్ని ఏ విధంగా అణుచుకోవాలి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, ఈ తత్వాలన్నీ ఎదుగుతున్నాయి, వీటి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, మన జీవన ధ్యేయం ఏమిటి, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఎక్కడ చెప్పండి. కేవలం ఆర్థికము, డబ్బు 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 డబ్బు, కేవలము డబ్బు మాత్రమే బోధిస్తున్నారు. తల్లి, తండ్రి, బిడ్డ, సంతానం అందరూ కూడా దీని చుట్టే తిరుగుతున్నారు. దీనివల్ల ఏం జరిగిపోయింది? లక్షల కోట్లు సంపాదించినా కానీ ఈరోజు మన సంతానం మన దగ్గర లేకుండా అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం, చదువుకుంటే మన సంతానం వెళ్ళిపోతుంది, యూరోప్ పోతుంది, అమెరికా వెళ్ళిపోతుంది. అమెరికా వాడు ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి మేధావులు, బుద్ధిమంతులైనటువంటి పిల్లలందరినీ తన దగ్గర తెప్పించుకుంటున్నాడు. వాడిని డబ్బు బాధేస్తున్నాడు, లక్షలు 2 లక్షల జీతాలు వాడేస్తున్నాడు, వాడిని దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు. మన దేశం ఏం చేస్తుంది? రిజర్వేషన్లు అని, ఇదని అదని బుద్ధిమంతులను పదవుల్లోకి రాకుండా, ఎవరికి ఏ పదవి దొరకకుండా, ఏ అధికారం దొరకకుండా, నీచులకు, రాజకీయ చేసేటువంటి వ్యక్తులకు అధికారాలు కల్పించడం వల్ల ఈ దేశము 60 ఏళ్ళు అవుతుంది. అయినా భ్రష్టు పట్టిపోతుంది. ఇంకా ఇంతవరకు మనం ఒక ఏరోప్లేన్ తయారు చేసుకోలేదు, ఒక ఫైటర్ జెట్ తయారు చేసుకోలేదు. ఇప్పుడు కూడా కొనుక్కొచ్చుకుంటున్నాం. మళ్ళీ ఆర్డర్ పెట్టాడు మోడీ, మాకు 50 విమానాలు కావాలి ఫ్రాన్స్ వాళ్ళకు. ఎన్ని కోట్లు? 5,000 కోట్లు, 10,000 కోట్లు అండి. మరి అదే ఒక 5-10 కష్టపడితే నువ్వు ఆ ఫైటర్ జెట్ విమానాలు తయారు చేసుకుంటావు కదా. 60 ఏళ్ళు గడిచిపోయింది, ఎందుకు తయారు చేయలేదు మీరు? ఎప్పుడు కూడా కొనుక్కోవడం. మన దగ్గర కూడా సబ్మెరైన్ లేదు ఇప్పటికి కూడా. రష్యా వాళ్ళకు మన డబ్బులు ఇచ్చారు, వాళ్ళకు ఉక్రెయిన్ వచ్చిందని చెప్పి ఆ సబ్మెరైన్ ఆగిపోయింది. సబ్మెరైన్ లో సముద్రంలో సొంత సబ్మెరైన్ లేదు, జలాంతరంగా మనకు లేదు ఇప్పటికి కూడా. ఏవో తయారు చేస్తున్నారు చిన్న. రష్యా దగ్గర పోయి మనం ఒప్పందం కుదుర్చుకున్నారు కొన్ని కోట్లకు. అది కూడా ఏంటి? లీజుకు తెచ్చుకుంటారు. దేశ రక్షణ కోసము జలాంతర్గామి లీజుకు తెచ్చుకొని వాడుకుంటున్నాము, వాడు తయారు చేసి. మన జలాంతర్గామి ఏంటి, దాని సంగతి ఏంటి, దాన్ని ఎట్లా చేయాలి మొత్తం మనకు అన్ని తెలుస్తుంటాయి. మరి మనం అందిస్తే అంటే మనదైనటువంటి సొంత విద్యా విధానాన్ని మనం డెవలప్ చేసుకోకపోవడం వల్ల మనమంతా కూడా విదేశం బానిసలయ్యాము. మన పిల్లలంతా కూడా మనల్ని వదిలేసి మరి అమెరికా వాళ్ళ కొడుకులు పిల్లలు మన కింద పంపిస్తారు, మన పిల్లలే మన కింద పంపిస్తున్నాం. చెప్పండి, అంకాపూర్లు అంతా కూరగాయలు అమ్ముకున్నట్టు కొడుకులు కూడా అమ్మేస్తున్నారా? అంగట్లో మీరు పండించుకున్నారు, మీరు పొలంలో బెండకాయ, బీరకాయ, వంకాయ పండించుకున్నారు. ఏం చేశారు? అందరు తీసుకుంటే ఒక దగ్గర పండించుకున్నారు. అవి తీసుకుపోయి మార్కెట్ అమ్ముకున్నారు. ఆ మార్కెట్లో అంకాపూర్లో రేట్ వచ్చినా నిజామాబాద్ అమ్ముకున్నారు. అట్లనే ఏం చేస్తారు? కన్నడ పెంచారు. అంటే ఇక్కడ రేటు బాగా వస్తాయని చెప్పి అమెరికాకి అమ్మేస్తున్నారు. అంతే పని చేస్తున్నారు. కూరగాయలకు, కొడుకులకు, బిడ్డలకు తేడా చెప్పండి. ప్రతి ఒక్కడు తన కొడుకు, బిడ్డను అందరిని అమ్మేసుకొని అట్లా పంపిస్తే ఈ మట్టిలో పుట్టి
ఈ ఈ మట్టిని ఇక్కడ ఉత్పన్నమైన రక్తము ఈ దేశానికి సేవ చేయకుండా వేరే దేశానికి సేవ చేస్తే మరి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది చెప్పండి? ఎవరు ఆలోచించట్లేదు. స్వార్థం, పరమార్థం లేదు, ధర్మం లేదు. అమెరికా వాడు ఇంగ్లీషే చదువుతాడు, వెళ్తాడని చెప్పి ఏమైనా ఇంగ్లీషే నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ని అభివృద్ధి చేస్తాడు, ఇంగ్లీష్లోనే ఆయుధం తయారు చేసుకుంటాడు. మనకి ఇంగ్లీష్ కావాలి. సంస్కృతం ఉంది, సంస్కృతంలో ఆయుధాలు ఎట్లా తయారు చేయాలని చెప్పారు, దేశాలను ఎట్లా పరిపాలించాలి, దేశాన్ని ఎట్లా ఆక్రమించుకోవాలి, దేశాన్ని ఎట్లా గుప్పిలో పెట్టాలి అన్నీ చెప్పారు. మన వాళ్ళు చెప్పలేదని కాదు, ప్రపంచాన్ని ఎట్లా శాసించాలో మొత్తం వేదం చెబుతుంది. అది బోధించలేదు, పురాణాలు బోధిస్తున్నారు, కుక్కిడి కథలు చెప్తున్నారు, అటువంటి మాటలు చెప్తున్నారు, వేదాంతం అని చెప్పి ఇదని అని చెప్పి అదంతా వింటున్నారు, అదే తలకి తీసుకుంటున్నారు. అన్నీ తీసుకొని ఆ రోగం వచ్చినప్పుడు ఇంజక్షన్ కోసం లైన్లో నిలబడుతున్నారు. కరోనా టీకాలు ఇవ్వండి, ఇది ఏంటి అది. చూడండి, మన విద్య ఇంగ్లీష్ చేతిలో ఉంది, మన వైద్యము ఇంగ్లీష్ చేతిలో ఉన్నాయి, మనం వాడేటువంటి వాహనాలు ఇంగ్లీష్ చేతిలో ఉన్నాయి, మన టెక్నాలజీ ఇంగ్లీష్ చేతిలో ఉన్నాయి. ఏదైనా అన్నీ కూడా ఇంగ్లీష్ చేతిలోనే ఉన్నాయి. ఎందుకు అంటే వేద విహితమైనటువంటి విద్యను మనం డెవలప్ చేయలేదు, చేసుకోవట్లేదు. మన దగ్గర ఆ సమయం లేదు. ప్రతి వ్యక్తి ఇంగ్లీష్ చదువుకుంటూ సంస్కృతం చదివి దేశీయ విజ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మనం ప్రపంచం మీద ఆధారపడేటువంటి అవకాశం ఏది ఉండదు. స్వావలంబన అని చెప్పారు. మనం ఎవరికి ఆధారపడదు, మన మీద మనమే ఆధారపడాలి. మనకు భగవంతుడు బుద్ధి ఇచ్చాడు, అమెరికా కూడా తలకాయ, మనం కూడా తలకాయ. కానీ మన ఆలోచన విధానంలో తేడా ఉంది. అమెరికాలోని ఆలోచన విధానంలో ఆ తేడా లేదు. ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసినా సరే నా దేశాన్ని కాపాడుకుంటా అంటాడు. బరాక్ ఒబామా ఉన్నప్పుడు బిన్ లాడెన్ పాకిస్తాన్లో దాక్కున్నాడు. అయితే ఆ అమెరికా ఏజెంట్ ఒకడు ఉన్నాడు, వాడు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. బరాక్ ఒబామాకు బిన్ లాడెన్ అక్కడ ఉన్నాడని తెలిసింది, వాడిని చంపాలి. వీళ్ళ ఏజెంట్ పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. వాడిని చంపితే వీళ్ళు చంపుతారు, వాళ్ళు ఊరుకోరు. ఒక ఉద్యమం వస్తుంది, వాడిని విడిచిపెట్టారు. ఏం చేయాలి అంటే ఒక 35 రోజులు బిన్ లాడెన్ చంపేటువంటి పని పెండింగ్ పెట్టాడు. ఫస్ట్ ఆ జైల్లో ఉన్న మన ఏజెంట్ వాడిని తప్పేయండి, వాడు వచ్చాక వీళ్ళు చంపండి, వాడు రాకపోతే వీళ్ళు చంపవద్దు అని చెప్పి బరాక్ ఒబామా కండిషన్. ఆ కండిషన్ మీద ఫస్ట్ వాడిని విడిపించుకున్నారు అమెరికా. వాడిని విడిపించుకున్న తర్వాత అప్పుడు లాడెన్ని చంపారు వచ్చింది. వాళ్ళ దేశంలో ఒక వ్యక్తి వాళ్ళకి ఎంత ముఖ్యమో అర్థం చేసుకో. ఇజ్రాయెల్లో 20 మంది చంపారు, 200 మంది 100 మంది చంపారు. ఎన్ని లక్షల మంది చంపుతున్నాడు అంటే. ఇక్కడ మన పాకిస్తాన్లో దాడి చేశారు, ఎంతమంది చంపారు? 20 మంది చంపారు, కనీసం ఒక 1000 మంది చంపారు, 2000 మంది చంపారు. తుక్కు 2 బాంబులు వేసి వచ్చి అక్కడ ఇక్కడ ఓహో మేము చేశాము, ఏదో సింధూరము ఇందూరము ఆపరేషన్ సింధూరు ఇది అది అని చెప్పి పేపర్లో చాలా గొప్పలు చెప్పుకుంటూ. అసలు ఆ అటాక్ ఎందుకు చేశారు అంటే మన దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, అవి ఎట్లా పనిచేస్తాయి, వీళ్ళ మీద ఒక అటాక్ చేస్తే వీళ్ళు ఎట్లా తిరగబడతారు అని చెక్ చేయడానికి చైనా వాడు పాకిస్తాన్కి మొత్తం ఆయుధాలన్నీ ఇచ్చి ఆ అటాక్ చేయించాడు. దాని ద్వారా మన దగ్గర స్ట్రెంత్ ఏముందో అనేది మొత్తం వాళ్ళు డాటా తీసుకున్నారు. పాకిస్తాన్ చేసినంతా కూడా చైనానే. అక్కడ ఏ వాళ్ళు ఇచ్చిన జెట్లు, విమానాలు, అస్త్రాలు, బాంబులు అన్నీ కూడా చైనా వాడే ఇచ్చాడు. మొన్న బ్రిటిష్ వాళ్ళు ఒకటి జెట్ ఫైటర్ విమానం ఆగిపోయి అక్కడ కేరళలో ఆగి నెల రోజులు. అందరూ దాని గురించి ఏం రాస్తున్నారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక వైమానిక వ్యవస్థ, దాని రేంజ్ ఏమిటి, అది ఎంతవరకు శత్రు విమానాలను డిటెక్ట్ చేయగలుగుతుంది, దాని లక్షణాలు ఏమిటి అని ఆ డాటా మొత్తము ఆ 10 రోజులు ఆ నెల రోజులు పెట్టిన ఆ యొక్క విమానం ద్వారా వాళ్ళు సేకరిస్తారు బ్రిటిష్. చూడండి, వాళ్ళు నిరంతరం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వంకాయ ఆలుగడ్డ టమాటా గురించి వాళ్ళు ఆలోచిస్తారు. వంకాయ ఆలుగడ్డ ఎట్లా వండుకున్నాం, టమాటా ఎట్లా వండుకున్నాం, కొత్తిమీర ఎట్లా తెచ్చుకున్నాం,
చిక్కుడుగా ఎట్లా వండుకుందాం, టమాటా వేసుకొని వండుకుందామా, ఆలుగడ్డ వేసుకొని వండుకుందామా, మనం ఆలోచిస్తున్నాం. కానీ మనం ప్రపంచాన్ని ఎట్లా శాసించాలి, ప్రపంచాన్ని ఎట్లా గుడిలో పెట్టుకోవాలి, ప్రపంచం అంతా కూడా ఎట్లా క్రైస్తవీకరణ చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. క్రైస్తవులంతా వాళ్ళ శిష్యులందరికీ బోధిస్తున్నారు, ప్రపంచమంతా క్రైస్తవం చేద్దాం, ప్రపంచాన్ని క్రైస్తవంతో ముంచేద్దాం, ప్రతి మనిషిని క్రైస్తవులుగా మార్చేద్దాం అని చెప్తున్నారు. ఇస్లాంలో చెప్తున్నారు, ప్రపంచమంతా ఇస్లామీకరణ చేద్దాం, అల్లాహమయం చేద్దాం, ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లాహకరణం చేసేద్దాం, మొత్తం ఎక్కడ చూసినా అల్లానే కనబడాలి, ఎక్కడ చూసినా నమాజుని వినిపించాలి అని వాళ్ళు కృషి చేస్తున్నారు. మనకే సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతం ఎవరు చెప్పట్లేదు. హిందువులను ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధంగా ఎట్లా క్యాష్ చేసుకోవాలని అందరూ కూడా ఎట్లా ట్రాప్ చేయాలి అని చెప్పి చేస్తున్నారు. పిరమిడ్ అంటే పిరమిడ్ అనిపిస్తుంది. ఇక్కడ ఏముంటుందంటే ఆ పిరమిడ్లో ఏముండదు. ఒక గాయత్రి మంత్రం ఉండదు, ఒక ఓంకారం ఉండదు, ఒక భగవంతుడి భజన ఉండదు, భగవంతుడి నామం ఉండదు, సంకీర్తనం ఉండదు, ఏమీ ఉండదు. ఏం లాభం అక్కడ? భగవంతుని చింతన లేకుండా, భగవంతుని ఆలోచన లేకుండా మనిషి ఏం సాధిస్తాడండి చెప్పండి? శ్వాస మీద ధ్యాస పెడితే వచ్చేది అందులోకి మొత్తం ధర్మభ్రష్టులాగా తయారైపోతుంది. వాడంతా గుర్తించాడు, హిందువుల నుంచి 100 మంది 200 మంది తీసేశాడు. వాడు యజ్ఞం చేయడు, గాయత్రి జపం చేయడు, మంత్రం స్మరించడు, ఏమవుతాడు? భ్రష్టుడు అయిపోతాడు. మెల్లమెల్లగా వాడు ఏమవుతాడు? ఫాదర్ వస్తాడు, వాడికి 4 బైబిల్ సూక్తులు చెప్తాడు, అరే ఈ గురువు బాగున్నాడు అని చెప్పాడు, క్రైస్తవాన్ని తీసుకుంటాడు. కాబట్టి మంత్రము అంటే ఆలోచన. ఎవరైతే సదాలోచనలు సదాచారాన్ని నేర్పించి మన జీవితాన్ని